అందరికీ నమస్కారం. జనం యొక్క సేవలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇప్పటికీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకోవడము ఒక చరిత్ర. ఇది చారిత్రాత్మకమైన అంశం. గుజరాత్ సీఎంగా 3 సార్లు, దేశ ప్రధానిగా 3 సార్లు ఏదైతే ఆయన ఈ దేశానికి అందిస్తున్న సేవ 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటూ ఉండడం అభినందనీయం, చరిత్రలో లిఖించదగ్గ అంశం. మరి ఈ విధంగా నరేంద్ర మోడీ గారు ఇప్పటికే హైయెస్ట్ సర్వ్డ్ ప్రధానమంత్రిగా కూడా 4077 రోజులు ఈ దేశాన్ని ఏలిన ఇందిరాగాంధీ రికార్డును కూడా అవిచ్ఛిన్నంగా ఏలి ముఖ్యంగా ఆ రికార్డుని దాటి ముందడుగు వేయడం. ఒక్క నెహ్రూ గారి హయాంలో ఆయన 17 సంవత్సరాల పాటు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఏదైతే పరిపాలించాడో దాన్ని మాత్రమే ఇంకా అధిగమించాల్సి ఉంది. అంతేకాదు ఒక నాన్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంత సుదీర్ఘకాలం సంపూర్ణమైన మెజారిటీని సాధించి ప్రధానమంత్రిగా ఎన్నికై ముఖ్యంగా ఈ దేశాన్ని ఏలడం అనేది ఈ దేశం యొక్క దశని దిశని మార్చిన అంశంగా మనం చూడాలి. నరేంద్ర మోడీ గారు ఏదైతే ఈ రికార్డు సాధించడం కోసం కాకపోయినా జనం ఇచ్చిన అవకాశాన్ని అద్భుతంగా ఉపయోగించుకొని దేశాన్ని పరిపుష్టం చేసి అత్యంత బలమైన దేశంగా భారతదేశాన్ని ఈరోజు ప్రపంచ దేశాల్లో 4వ ప్రధానమైన ఆర్థిక శక్తిగా ఈరోజు అవతరించేలా చేయడం, ఒకవైపున డిఫెన్స్ పరంగా కానీ ఒకవైపున అభివృద్ధి పదంలో కానీ ఈ దేశాన్ని ప్రగతి వైపుకి నడిపిస్తున్న తీరు, దార్శనికత ఏదైతే ఉందో ముఖ్యంగా నరేంద్ర మోడీ గారికి ఈ యశస్సు చెందుతుంది. అంతేకాదు 12 సంవత్సరాలు ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు పరిపాలించిన సమయంలో ఎక్కడ కూడా అవినీతి అంశాలు తెర మీదకి తేవడంలో ప్రతిపక్షం కానీ మరి ఏ ఇతర పక్షాలు కానీ ఒక్కటంటే ఒక్కటి కూడా స్కామ్లు ఇవి జరిగాయని చెప్పలేని పరిస్థితి ఏర్పడిందంటే అంతకుముందు సోనియా గాంధీ గారి బ్యాక్డోర్ పాలిటిక్స్తో మన్మోహన్ సింగ్ గారు ఏదైతే ప్రధానమంత్రిగా 10 సంవత్సరాల పాటు పనిచేశారో ఆ సమయంలో 2G స్కామ్ కానీ, కోల్ స్కామ్ కానీ, మరి కామన్వెల్త్ గేమ్ స్కామ్ కానీ, ఆధార్ స్కామ్ కానీ, రాహుల్ గాంధీ గారి తండ్రి హయాంలో బోఫోర్ స్కామ్ కానీ, కాంగ్రెస్ రెజ్యూమ్ అంటేనే స్కామ్ల పరంపర కొనసాగుతూ ఉండేది. కానీ మరి ఇంత సుదీర్ఘకాలంలో అటు గుజరాత్ ముఖ్యమంత్రిగా గుజరాత్ని అభివృద్ధి చేసిన తీరు, ఆ తర్వాత దేశాన్ని అభివృద్ధి చేసిన తీరును మాత్రం చరిత్ర గుర్తుంచుకుంటుంది. మరొక్కసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా 2029లో అధికారాన్ని చేపడితే నెహ్రూ గారి రికార్డు కూడా ఓవర్టేక్ చేసి ఈ దేశాన్ని అత్యధిక సంవత్సరాలు పరిపాలించిన ప్రధానమంత్రిగా రికార్డు సాధిస్తారు. ఆ విధంగా కావాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం.